అయినా ఈ దూరం ఇంకెంతసేపులే, రేపు పెళ్లి పీటల మీద కూర్చున్నంత వరకే. అసలు పెళ్లిపీటల వరకు వెళ్తామో లేదో నాకు డౌట్గా ఉంది. అదేంట్రా అలా అన్నావు? ఆ నీలవేణి మమ్మల్ని అంతవరకు వెళ్ళనిస్తుందా? తారక్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. తారక్ లేకుండా ఇది మాత్రం ఏం చేస్తుంది? ఓ మూలన పడుంటుంది. ఈ టైంలో ఎవర్రా? నిమిష ఫోన్ చేస్తోంది. అబ్బో, ఇద్దరు ఒకరికొకరు దూరంగా అస్సలు ఉండలేకపోతున్నట్టున్నారు. సరే కానివ్వు. హలో నిమిష. హాయ్ రంజిత్, ఎలా ఉన్నావు? ఎలా ఉంటాను? నువ్వు నా పక్కన లేకుండా చందమామ లేని ఆకాశంలా బోసిపోయి ఉన్నాను. నాకైతే నిన్నిప్పుడే చూడాలనిపిస్తోంది. నాకు కూడా నీ పక్కనే కూర్చొని కబుర్లు చెప్పాలనిపిస్తుంది రంజిత్. అయినా ఏం చేస్తాం, ఇల్లు దాటి వెళ్ళకూడదని కండిషన్స్ పెట్టారు కదా. రేపటి వరకు ఈ దూరం తప్పదు. రేపైనా మన పెళ్లి సవ్యంగా జరగనిస్తారా? సక్రమంగా మనల్ని ఒకటి చేస్తారా? నాకైతే నమ్మకం కలగడం లేదు. అదేంటి రంజిత్ అలా అన్నావు? నా మీద ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేస్తున్నారు. నన్నెక్కడ ఎలా ఇరికించాలా అని తెగ ఆలోచిస్తున్నారు ఆ నీలవేణి తారకులు. నిజమే రంజిత్, ఆ నీలవేణి శాంతి కేసుని నీ మీదకి మళ్లించడానికి ప్రయత్నిస్తుంది. నా ప్రాణం తీసినా పర్వాలేదు, అంతేకాని ఆ కిరాతకుడికి నిమిషమ్మనిచ్చి పెళ్లి చేసి నిమిషమ్మ జీవితాన్ని నాశనం చేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. మరి మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటాం? నీ మీద అలాంటి నింద వేసినందుకు నీలవేణి చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. మా అమ్మ అయితే ఇంకోసారి ఇలా మాట్లాడితే దాన్ని చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎవరెన్ని మాటలన్నా, ఎవరేం చేసినా ఆ నీలవేణి మాత్రం మన పెళ్లి జరగనిస్తుందనే నమ్మకం నాకు లేదు. తనేమైనా ఒక మూలన పడుండే రకమా ఏంటి? నువ్వు చెప్పింది నిజమే రంజిత్, అందుకే దాన్ని పెళ్లి పనుల్లో అస్సలు కలగ చేసుకోకూడదని కండిషన్ పెట్టాను. అలా పెడితే మాత్రం ఆగుతుందా? మన పెళ్ళయ్యేంత వరకు ఒక గదిలో వేసి తాళం వేస్తేనే గాని దానికి బుద్ధి రాదు. అంత అవసరం వస్తే ఆ పనే చేస్తాను. ఏమో నిమిష, ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది. సరే మరి, ఉంటాను. అలాగే రంజిత్. పాపం, ఈ నీలవేణి వేస్తున్న అడ్డుపుల్లలకి పెళ్లి జరుగుతుందో జరగదో అని రంజిత్ టెన్షన్ పడుతున్నాడు. ఏదేమైనా చూసి పెళ్ళయ్యే వరకు ఈ నీలవేణిని నోరు మూయించాలి. సరేనా? సరే సార్. ఎస్ఐ గారు, నా భర్త కోసం భోజనం తీసుకొచ్చాను. సరేనమ్మా, లోపలికి వెళ్ళు. లక్కీగా సిఏ గారు కూడా లేరమ్మా. కానిస్టేబుల్, ఈ తాళం తీసి ఆ ఫుడ్ అతను తినేంత వరకు నువ్వు అక్కడే ఉండు. ఓకే సార్, అలాగే. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్.